జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 34, 35 సర్గలు. సుమంత్రుడు భవనములోనికి వెళ్ళి దుఃఖించుచున్నట్టి, రాహువుచే కప్పబడిన సూర్యుని వలె ఉన్నట్టి, బూడిదచే కప్పబడిన అగ్ని వలెను, నీరు లేని చెరువు వలెను ఉన్నట్టి మహారాజును చూచి, మహారాజా, తేజస్శాలియగు రాముడు మిమ్ములను చూచుటకై ద్వారము కడ నిలచెను అని పలికెను. దశరథుడు సుమంత్రుని చూచి, నీవు నా భార్యలందరినీ ఇచ్చటకు రప్పింపుము. నా భార్యలతో కలిసి ధార్మికుడు అయిన నా తనయుడు రాముని చూడగోరుచున్నాను అని తెలిపెను. సుమంత్రుని పిలుపుతో దశరథుని 350 మంది భార్యలు కౌసల్యతో కూడి రాజు కడకు చేరిరి. దోసలి యొగ్గి వచ్చుచున్న రాముని చూచి ఆసనము నుండి లేచి దుఃఖించుచు వేగముగా ఎదురేగి అతనిని చేరకమునుపే మహారాజు నేలపై పడి మూర్ఛనొందెను. రామలక్ష్మణులు వెంటనే ముందడుగులు వేసి దశరథుని లేవనెత్తి మంచముపై పరుండబెట్టిరి. రాముడు కొంతసేపటికి తెప్పరిల్లిన తండ్రిని ఆలింగనము చేసుకొని, తండ్రి, కొన్ని కారణముల చేత సీతను లక్ష్మణుని కూడా నా వెంట అరణ్యమునకు తీసుకొని వెళ్ళుచున్నాను. వారు నాతో వచ్చుటకు అనుమతింపుము అని వేడెను. దశరథుడు రాముని చూచి, రామా, నేను కైకేయికి వరము ఇచ్చి మోసగింపబడితిని. నీవు నన్ను ధిక్కరించి అయోధ్యకు రాజువు కమ్ము. తండ్రి మాటలను ఆలకించిన రాముడు, తండ్రి, నా వలన నీవు సత్యమార్గమును వీడరాదు. నేను 14 వనవాసము వనర్చి వచ్చి నీ పాదములకు ప్రణమిల్లుదును అని దృఢ నిశ్చయముతో ఉన్న రాముని చూచి దశరథుడు, రామా, శుభముగా శాంతుడవై పోయిరమ్ము. రాత్రి కావచ్చుచున్నది. నీవిప్పుడు అడవికి పోవలదు. రేపు ఉదయమున నీవు బయలుదేరగలవు అని పలుకగా, రాముడు, తండ్రి, నేనింకా క్షణమైనా ఇచ్చట ఉండజాలను. నా నిశ్చయము మారదు. నన్ను అరణ్యమునకు వెళ్ళుటకు అనుమతింపుము అని పలికిన రాముని ఆలింగనము చేసుకొని మహారాజు తెలివి తప్పి మూర్ఛిల్లెను. అందరూ హాహాకారములు చేసిరి. దశరథుని ఆ స్థితిలో చూచిన సుమంత్రుడు నిట్టూర్చుచు కోపముతో పండ్లు కొరుకుచూ కైకేయిని చూచి, నీవు నీ భర్తయగు దశరథ మహారాజుచే పరిత్యజించబడితివి. 1,000,000 మంది కుమారులను కన్నను. స్త్రీకి భర్తయే దైవము. అటువంటి భర్తను అవమానింపకుము. నీ తల్లి స్వభావమే నీకును వచ్చెను. వేప చెట్టు నుండి తేనెగారదు గదా. నీ తండ్రికి ఒక యోగి ఇచ్చిన వరప్రభావము వలన సకల పశుపక్ష్యాదుల భాషణమును తెలుసుకొను శక్తి కలిగెను. ఒకనాడు ఆయన తన మంచము క్రిందన ఉన్న ఒక చీమ పలుకులు విని 2 మార్లు బిగ్గరగా నవ్వెను. అప్పుడు నీ తల్లి తనను చూచి నవ్వెనని కోపించి, నీ నవ్వునకు కారణము తెలుపుము అని కోరెను. అంతట నీ తండ్రి, ఓ దేవి, నా నవ్వుకు గల కారణమును తెలిపినచో నాకు మరణము సంభవించును అని పలికెను. అయినను సరే, నీ నవ్వునకు కారణము తెలుపవలసినదే అని కోరెను. అప్పుడు మహారాజు తనకు వరము ఇచ్చిన మహానుభావుని కడకేగి అంతయు వివరించగా, రాజా, ఆమె బ్రతికినను చచ్చినను ఆమె కోరిక మాత్రము నెరవేర్చకుము అని పలికెను. అప్పుడు నీ తండ్రి నీ తల్లిని వెడలగొట్టెను. దీనిని బట్టి కూతురు తల్లి గుణములను, కొడుకు తండ్రి గుణములను అనుసరించి పుట్టెదరు అను లోకోక్తి సత్యమని తోచుచున్నది. ఓ దేవి, రాముని కంటే వేరొకడు ఈ శ్రేష్టమగు నగరమునకు రాజుగా ఉండజాలడు అని పలికెను. సుమంత్రుని మాటలను వినిన కైకేయి కలత నొందలేదు, చింతించనూ లేదు. జై శ్రీరామ్. 34, 35 సర్గలు సంపూర్ణము.